గవ్వ ప్రశ్నని సమన్వయం చేసుకుంటూ గోచారవశాత్తు ఉన్న గ్రహగతుల్ని క్రోడీకరించుకుని 2026వ సంవత్సరం జూలై మాసం కర్కాటక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ, జై వీరబ్రహ్మ జై గోవిందం అబ్బజీ. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. ప్రత్యేకించి కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో గ్రహ సంబంధమైనటువంటి అంశాలు, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులతో పాటు దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క బలం కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణం కాబోతుంది. కొన్నేళ్లుగా అంటే 3-4 సంవత్సరాలుగా ఇంచుమించు కొన్ని కష్టాలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం. గతించినటువంటి సంవత్సరం రోజులుగా తీవ్రమైనటువంటి నష్టాల్లో కూరుకుపోయాం. మా ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏవి బాగాలేవు అనుకుంటున్నటువంటి వ్యక్తులకి ఒక స్వాంతన కూరేటువంటి అవకాశం, ఒక చల్లని కబురు మిమ్మల్ని చేరేటువంటి అవకాశం కనిపిస్తుంది. కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మొదటి వారం తర్వాత పరిస్థితులన్నీ కూడా అనుకూలవంతమవుతున్నాయి. ప్రత్యేకించి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చిన బుధుడు 7వ తారీఖు తర్వాత కొన్ని అంశాల్లో సానుకూలవంతమైనటువంటి స్థితిగతులను తీసుకొచ్చేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగుంటాయి. చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో గతంలో జరిగినటువంటి పొరపాట్లను నివారించుకోవటం వల్ల ఆర్థికంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి మీరు వెళ్ళగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో మెలకువలు ప్రదర్శించటం వల్ల, గురు బలం వల్ల మీ యొక్క స్థాయి పెరుగుతుంది, పదోన్నతులు లభిస్తాయి. అనుకున్నటువంటి చోటికి బదిలీ కానీ లేదా వ్యాపార సంబంధమైనటువంటి విస్తరణకు కానీ చాలా అనుకూలవంతమైనటువంటి సమయం. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యాపార సంబంధమైనటువంటి సంస్థలు, సేవా సంస్థలకు మంచి పేరు రావటంతో పాటు వాటి బ్రాండ్ విలువ పెరిగేటువంటి అవకాశం ఉంది. సమాజం మిమ్మల్ని గుర్తిస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా పడుతున్నటువంటి కష్టానికి భగవంతుడు కాలం అవకాశాలు ఇచ్చినట్టుగా ఒక్కొక్క అవకాశం మీ దరి చేరడంతో పాటుగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు మీరు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని సంవత్సరాలుగా జీవిత లక్ష్యాన్ని సాధించడం కోసం మీరు ఎదురు చూస్తున్నటువంటి తరుణం ఆసన్నమైనట్టుగా మనం భావన చేయొచ్చు. మీ మనసులో ఉన్నటువంటి కోరికలు లేదా జీవిత లక్ష్యానికి సంబంధించినటువంటి అంశాలు మీ దరి చేరుతూ ఉంటాయి. కానీ అవకాశాలని సరిగ్గా వినియోగించుకోలేకపోవటం అవ్వచ్చు, వాటిని మర్చిపోవటం అవ్వచ్చు, వాయిదా వేయటం వల్ల కాలమే సర్పమై ఫలితాన్ని మింగేసినట్టుగా కొన్ని సందర్భాల్లో మీకు సంబంధించినటువంటి యోగం కూడా దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి గ్రహగతుల కారణంగా యోగాలు దరిచేరుతాయి, అవకాశాలు వస్తాయి. సరైనటువంటి సందర్భంలో స్పందించకపోవటం, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవటం, కొన్ని ఇబ్బందులకు కారణమవటం, లేదా అవకాశాలు దూరం అయిపోవటం వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల కాస్త తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి. హార్మోన్స్కు సంబంధించినటువంటి ఇన్బ్యాలెన్స్ అవ్వచ్చు, రోగ నిరోధక శక్తి తగ్గిపోవటం వల్ల అవ్వచ్చు, విరామం లేకుండా
ప్రయాణాలు చేయటం వెళ్ళవచ్చు, తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి అవ్వచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. వైవాహిక జీవితం బాగుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితం ఉంటుంది, సానుకూలవంతమైనటువంటి ఫలితాలు లభించే అవకాశం ఉంది. సంతాన సంబంధమైనటువంటి స్థితిగతులు, కొన్ని అదృష్టకరమైనటువంటి అంశాలు మీ దైనందిన జీవితంలో మీకు గొప్ప అవకాశంగా పరిగణించబోతాయి. సంతానం వల్ల మీకు ఉపయోగం కలుగుతుంది. అదృష్టకరమైనటువంటి కొన్ని సంఘటనలు ఆకస్మికంగా దరిచేరే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులు అవ్వచ్చు, పాత మిత్రులు అవ్వచ్చు, మీ గతానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క మాట సహాయం వల్ల మీకు చాలా ఉపకారం జరిగేటువంటి అవకాశం ఉంది. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరగటం, యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండటం, అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితులు తప్పకుండా కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎత్తుపల్లాలు ఉన్నప్పటికీ కూడా బృహస్పతి బలం వల్లవచ్చు, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి బుధ సంబంధమైన స్థితిగతి వల్ల ఉద్యోగం, వ్యాపారం, కెరియర్కు సంబంధించినటువంటి అంశాలు చాలా ఉన్నతంగా ఉండబోతున్నాయి. సంతానపరమైనటువంటి అంశాలు చాలా గొప్పగా ఉండబోతున్నాయి. అదృష్టం మిమ్మల్ని వరించేటువంటి అవకాశం ఉంది. సరైనటువంటి సమయంగా దీన్ని మనం తీర్చిదిద్దుకోగలిగితే సమీపమైనటువంటి భవిష్యత్తులో కొన్ని సంవత్సరాలుగా పడుతున్నటువంటి వేదన నుండి బయటపడి చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజా సంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు బాగున్నాయి. విద్యార్థులు మంచి ప్రగతిని చూస్తారు. గ్రీన్ కార్డ్, వీసా, దూర ప్రాంత ప్రయాణానికి సంబంధించినటువంటి అంశాలు చాలా అనుకూలవంతంగా ఉండబోతున్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కొత్త సమస్యలు ఏవీ లేకపోయినప్పటికీ కూడా సమస్యలు పరిష్కారం చేస్తున్న సందర్భంలో మీరు మాట్లాడేటువంటి భావోద్వేగపూరితమైనటువంటి చర్యలు మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. సన్నిహితులు కూడా ప్రత్యర్థులుగా మారేటువంటి అవకాశం ఉంది. అందుకే సంభాషణ చతురత అవసరం. మీకు సంబంధించినటువంటి ఏదైనా అంశాన్ని మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ మీ అభిప్రాయాన్ని తెలియజేసే అంశంలో కొంత జాగ్రత్త. అవాస్తవాలు ప్రచురితమవుతాయి. మీరు మాట్లాడినటువంటి అర్థాన్ని, ప్రతిపదార్థాన్ని తప్పుగా అర్థం చేసుకుని మీ మీద బురద చల్లేటువంటి ప్రయత్నాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. కొంతమంది వ్యక్తులతో మీరు అర్థం చేసుకుంటారనుకున్నటువంటి మాట కూడా అపార్థమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి కుటుంబపరమైనటువంటి జీవితం పట్ల కొంత జాగ్రత్త. కొన్ని సందర్భాల్లో మీకున్నటువంటి అలవాట్లు అవ్వచ్చు, సమయ పాలన లేకపోవటం వల్ల అవ్వచ్చు, సమాజంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులతో అవ్వచ్చు, పై అధికారులతో అవ్వచ్చు, విచక్షణ లేకుండా పొరపాటుగా చేసే ప్రయత్నాలు, విచక్షణ లేకుండా మీరు కొన్ని సందర్భాల్లో ప్రవర్తించినటువంటి తీరు మీకు ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది. వీటి పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. అంటే సింహరాశి జాతకులకు ఉన్నటువంటి ఒకే ఒక సమస్య ఏంటంటే, కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వాముల వారి యొక్క క్షేత్రం శ్రీకాళహస్తికి వెళ్ళి రాహుకాల సమయంలో కానీ, ప్రాతకాలంలో కానీ అమ్మవారికి, స్వామివారికి జరిగే ప్రశస్తవంతమైనటువంటి అభిషేక క్రతువులో పాల్గొన్న జ్ఞాన ప్రసూనాంబ సమేత
కాళహస్తీశ్వర స్వాముల వారి యొక్క దర్శనాన్ని చేసుకొని వచ్చిన వేగవంతమైనటువంటి ఫలితాలను మీరు చూస్తారు. ఎంతో కాలంగా ఎన్నో సంవత్సరాలుగా చిక్కుముడ్లు పడ్డటువంటి అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రశస్తవంతమైనటువంటి కుబేర లక్ష్మీ తైలంతో అనునిత్యం కూడా దీపారాధన చేయటం వల్ల ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు కలిసి రావటం, జనాకర్షణ ధనాకర్షణ వల్ల విశేషవంతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రగతిని ఈ రాశి జాతకులు చూసేటువంటి అవకాశం కనిపిస్తుంది.